గ్రేటర్ వరంగల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అడుగడుగునా గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షానికే నీరు నిండి గుంతలు కనపడక ప్రమాదానికి గురవుతున్నారు. వరంగల్ రోడ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. మొత్తానికి వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా నగరాల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారుతుంది. గ్రేటర్ వరంగల్లో కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అక్కడ అడుగడుగునా గుంతలమయంగా ఉండటంతో వాహనదారులు రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే భయపడుతున్న పరిస్థితి వరంగల్ సిటీలో కనిపిస్తోంది. చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీరు నిండి గుంతలు కనిపించక వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. వరంగల్లో రోడ్ల పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. గ్రేటర్ సిటీ స్మార్ట్ సిటీగా చెప్పుకునే వరంగల్లో రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నది. మనం చూడొచ్చు, ఇటు ఖమ్మం, అటు కరీంనగర్, హన్మకొండకి 3 కూడలకు కలిపే హంటర్ రోడ్లో ఉన్నాం. హంటర్ రోడ్లో చూడొచ్చు, అత్యంత దారుణమైన పరిస్థితి. అసలు ఒక వెహికల్ కదలాలంటే చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. చూడొచ్చు వెహికల్ ఎంత లోతు, అది చాలా దారుణమైన పరిస్థితి. పెద్ద పెద్ద గుంతలు, ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతల్ని చూసి రోడ్డు డైవర్ట్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. చూడొచ్చు, అంటే ఇంత దారుణమైన పరిస్థితి అయితే ఉంది. మనము అడుగుదాం, ఏంటి బాగా గుంతలు ఉన్నట్టున్నాయిగా? చాలా గుంతలు, అసలు రిపేర్ చేస్తాడు మళ్ళీ ఎట్లానే అయిపోతున్నాయి, మళ్ళీ అట్లానే చాలా ఇబ్బంది. మొన్న రోడే బ్లాక్ చేశారు, 2 days రోడ్ నడవలేదు. ఈ వర్షంలో మళ్ళీ వర్షం పడితే మళ్ళీ పరిస్థితి అట్లానే. ఏం చేయాలో అర్థమైతలేదు. ఈ గవర్నమెంట్ అయినా చేంజ్ అయింది కానీ ఒక్క దగ్గరే ఉందా? హన్మకొండ అటు సైడ్ అన్ని చోట్ల కూడా వరంగల్లో చాలా ఉన్నది. హన్మకొండ సైడ్ ఇంకా కొంచెం బెటర్, కానీ వరంగల్ రోడ్ అన్ని ఖరాబే ఉన్నది. చూడొచ్చు, ఇంకా వీళ్ళతో మాట్లాడదాం. ఏంటి రోడ్లు బాగా ఇబ్బంది పెడుతున్నారు? ఇది 29వ డివిజన్ అండి, మళ్ళీ మనకు మేయర్ గారి డివిజన్ కూడా అండి. కాకపోతే ఇదేంటంటే ప్రతి సంవత్సరంలో ప్రతి నెలకి ఇదే ఇబ్బందులు పడుతుండే. వర్షాకాలం రాగానే ఇక్కడ స్థానికులకు ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే చూస్తున్నారు. దాని తర్వాత అసలు ఇక్కడ పట్టించుకునే నాదులు లేడు. పాత గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఉన్న మేయర్ గారు మేయర్ కాన్స్టిట్యున్సీలో వారి పదవిని మాత్రమే ఆశించుకొని ఆమె కాంగ్రెస్లో చేరడం జరిగింది. కానీ ఆమెకు వారి డివిజన్ మీద ఎలాంటి శ్రద్ధతో పని చేయడం లేదు. ఏంటి రోడ్లు బాగా దారుణంగా ఉన్నట్టుగా? దారుణంగా ఉన్నాయి రోడ్లు అయితే. ఇట్లా 4 వర్షాలకే ఇట్లా అయిపోయినాయి రోడ్లు. ఏం ప్రభుత్వమో ఏం అర్థం కావట్లేదు. నడుములు ఇరిగిపోయినా. మొన్న ఒక అబ్బాయి పడ్డాడు ఇక్కడ, కాలేజ్ స్టూడెంట్ పిల్లలు పడ్డాడు ఇక్కడ మొన్న. ఏమైనా అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటుంది? గవర్నమెంట్ ఇక్కడ చాలా మంది అంటే ఇక్కడికి వచ్చే వాహనదారులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళతో మాట్లాడుతాం, లోకల్గా ఉన్నారు. ఏంటి రోడ్ల పరిస్థితి? మొన్న యాక్సిడెంట్ అయిందన్న, ఆల్రెడీగా డివైడర్ అక్కడ మోరీ వాటర్ ఉన్నది చూసుకోలేదు. హెవీ వెహికల్స్ వస్తున్నాయి. ఆ హెవీ వెహికల్ వల్ల ఏమవుతుందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మొన్న ఆల్రెడీగా భార్య భర్తలు 2 పడ్డారు. ఈ రోడ్లు ఘోరంగా ఉన్నాయి. కానీ ఒక డివిజన్ ఆమె మేయరే పట్టించుకుంటలేదు. డివిజన్ ఇది మేయర్ డివిజన్ కాబట్టి ఆమెనే పట్టించుకుంటలేదు. ఆమె రావట్లేదు, చూడట్లేదు. కనీసం ఒక రోజన్నా రోడ్లు ఎట్లా ఉన్నాయని రోడ్ల మీదకి సుధా రావట్లేదు. ఇక వాళ్ళ పరిస్థితి ఏం చేయాలో చెప్పండి. ఇక మీరే పునరావృతం కాకుండా అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ రిపీట్ కావద్దని ఎప్పటికప్పుడు రోడ్లు వేస్తూ పోతున్నప్పటికీ దాంట్లో నాణ్యత పాటించకపోవడం, అంతేకాకుండా అసలు పూర్తిగా కనీస ప్రమాణాలు కూడా పాటించకపోవడంతో రోడ్లన్నీ మళ్ళీ యథాస్థితికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద వాహనదారులు పడుతున్న ఇబ్బందులు మొత్తం వరంగల్, హన్మకొండ, కాజీపేటలో ఇదే సిచ్యువేషన్ ఉంది. అటు ములుకు వెళ్లే దారిలో అయితే మరీ దారుణం. ములుకు రెగ్యులర్గా టూరిస్టులు ఎక్కువగా వస్తారు. అక్కడ కొత్త అటు వెళ్లే క్రమంలోనే చాలా వరకు అంటే ములుకు వెళ్లే దారిలో కూడా చాలా వరకు గుంతలు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ హంటర్ రోడే కాకుండా అటు కాజీపేటకు వెళ్లే దారి, హన్మకొండ బస్టాండ్ దగ్గర దారులన్నీ కూడా పెద్ద పెద్ద గుంతలు ఉండడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సో రోడ్లను బాగు చేసి ఈ అధ్వానమైన పరిస్థితి నుంచి గ్రేటర్ సిటీని స్మార్ట్ సిటీగా మార్చే దిశగా ప్రయత్నాలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇది వరంగల్ రోడ్ల పరిస్థితి. ఇప్పుడు శ్రామ్ రాజేశ్వరం ఛానల్ టీవీ వరంగల్.